అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి? చాలామంది ప్రస్తుతం కలియుగంలో సతమతమైపోయే పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం, మనం తీసుకున్న డబ్బులు తీర్చలేకపోవటం. ఇది ఒక పెద్దగా సమస్యగా ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంది, సాధారణంగా సాధ్యమైనంత వరకు. మరైతే అలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి? మనకు ఏదైనా తీవ్రంగా అంటే తొందరగా పరిష్కారం కావాలి అని అంటే తంత్ర సాధన అనేది మనకు చెప్తూ ఉంటారనమాట. అందులో ఏంటంటే దశమహావిద్యల్లో కూడా వారాహి దేవత ఆరాధన చేస్తే అంటే చక్కగా ఒక 9 రోజుల పాటు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయాన వారాహి దేవతకు షోడశ ఉపచారాలతో పూజ చేసి అష్టోత్తరం చదువుకుని ఆ అమ్మవారికి చక్కగా తీపి పదార్థాలను నివేదన చేస్తే మీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది 9 రోజుల్లోనే. కాకపోతే నిష్టగా ఏకాగ్ర చిత్తంతో చెయ్యాలి. భూశయనం అంటే నేల మీద పడుకోవాలి. అమ్మవారి నామాన్ని మీరు ఎంత తీవ్రంగా జపం చేస్తే మీకు ఫలితాలు కూడా అంత శీఘ్రంగా ఉంటాయి. సో ఇదొక పరిహారం అన్నమాట. తర్వాత ఏంటంటే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, మరొక పరిహారం ఏంటంటే నృసింహ రుణ విమోచన స్తోత్రం. ఏం చేయాలి అని అంటే ఒక మండలం రోజులు అనమాట, అంటే ఒక 40 రోజుల పాటు ప్రతిరోజు ప్రదోష వేళ అంటే ఏంటి, సూర్యాస్తమయానికి ఒక 45 నిమిషాలు ముందన్నమాట. ఆ సమయంలో చాలా సంకల్ప సిద్ధి జరిగే సమయం ఏంటంటే ప్రదోష వేళ. ఆ సమయంలో నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. అలాగే కనకధారా స్తోత్రం ఒకసారి, లక్ష్మీ అష్టోత్తరం ఒకసారి. ఈ విధంగా మనం జపం చేస్తే మనకున్న అప్పుల బాధలు తీరిపోతాయి అనటంలో ఎటువంటి సంశయం లేదు. కాకపోతే 40 రోజులు నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని 9 సార్లు, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం. ఇలా ఏంటంటే మనకున్న రుణ విమోచనం కలగటం కోసం ఆయా దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందటం. మనకు తెలుసు, మనకున్న దశావతారాలలో కూడా శీఘ్రంగా మనకు అడిగిందే తడవుగా వరాలను అనుగ్రహించే స్వామి నృసింహస్వామి. ఇక మనకు ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించేది లక్ష్మీదేవి. సో అందుకనే నృసింహ రుణ విమోచన స్తోత్రం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవి చక్కగా ఒక మండలం రోజులు ప్రదోష వేళలో మీరు జపిస్తే ఎంతో సమయం పట్టదు. మనం కూర్చుంటే చాలా తక్కువ సమయంలోనే అయిపోతాయి. కాకపోతే ఏకాగ్ర చిత్తంతో మనసు మనకేంటంటే మన జ్ఞానేంద్రియాలు, మన బుద్ధి, మన మనస్సు ఏకాగ్ర చిత్తంతో భగవంతుడి పైన పెట్టాలి. భగవంతుడి పాదాలను ఎప్పుడైతే మీరు చక్కగా అన్యథా శరణం నాస్తి, నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించు స్వామి, పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను, నాకు ఏ దారి కనబడట్లేదు అని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు ఒక మంచి దారి కనిపిస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ఆకాశం నుంచి ధనం మూట కింద పడదు. మనం ఇలా భగవంతుడిని ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందనంటే మన చుట్టూ ఉన్న నెగటివిటీ అంతా తొలగిపోతుంది, పాజిటివిటీ అనేది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకు ధనం వచ్చే మార్గాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడో మనకు డబ్బు ఇవ్వాల్సిన ఒక వ్యక్తి కనుమరుగైపోతాడు, ఏదో వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయటమో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవడమో. ఇలా చదవటం వల్ల ఏంటంటే అనుకోకుండా ఆయన మనం ఉన్న ప్రాంతానికి రావటం, కలవటం, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం, అప్పుడు మన సమస్య తీరిపోవటం, ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతా భగవత్ కృప. కాబట్టి ఏకాగ్ర చిత్తంతో సాధన చేయండి, భగవత్ అనుగ్రహాన్ని పొంది మీ అప్పుల్ని తీర్చేసుకోండి.